హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్నవి నా గార్డెన్లో ఉన్న పువ్వుల చెట్లే. ప్రతిరోజు పూజకు దొరికే పువ్వులు. మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు ఈ పువ్వులని చూస్తే మీకు శుభం కలుగుతుంది. గన్నేరు పువ్వులు మహాలక్ష్మికి చాలా ఇష్టమైనవి. తెలుపు రంగు పువ్వులు మరియు ఎరుపు రంగు పువ్వులు శివుడికి అర్పిస్తే చాలా మంచిది. ఇలాంటి పువ్వుల చెట్లు మీ ఇంటి ఆవరణలో పెంచుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి. ఇంటి ఆవరణలో ఇలాంటి చెట్లు పెంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ తగ్గించి పాజిటివ్ ఎనర్జీ అనేది పెంచుతుంది. చెట్లలో పువ్వులు ఎక్కువగా పూయాలి అంటే మీరు కట్ చేసిన వెజిటేబుల్స్ వేస్ట్ అంతా కూడా చెట్లకి వేస్తే మంచి కంపోస్ట్ అవుతుంది. గులాబీ పువ్వులు ఎక్కువగా పూయాలి అంటే నేను చెప్పినట్లు టిప్స్ ఫాలో అవ్వండి. గులాబీ చెట్టుకి కోడిగుడ్డ పొట్టుతో పాటు కొంచెం ఇసుక కూడా మిక్స్ చేసుకొని వేస్తే ఏరు పులుగా అనేది కొట్టుకుంటూ ఉంటుంది. దాంతోపాటు టీ పెట్టిన తర్వాత వేస్ట్ మిగిలి ఉంటుంది కదా, ఆ వేస్ట్ మజ్జిగతో పాటు కొంచెం వాటర్ తక్కువ వేయాల, ఏమంటే అప్పుడు చెట్టు బాగా గ్రోత్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.